హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నిఖిల్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. ఈరోజు సీతాని తీసేసేటప్పుడు కూడా రీజన్స్ ప్రాపర్గా చెప్పాడు. దాంతోపాటుగా టఫెస్ట్ టాస్క్ అయినా కూడా దాంట్లో తెలివిగా ఒకటే తాళబుర్రకి ఒకటే కీ ఉంటుందని, ఏమో ఉండొచ్చేమని ఇసిరేసిన తాళబుర్రను కూడా తీసుకొని వచ్చి టెస్ట్ చేసిన విధానం ఎంతమందికి నచ్చింది, దాంతోపాటుగా ట్రాక్లోకి వచ్చాడన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది అనేది. దాంతోపాటుగా సీతాని చూస్తే ఈరోజు సీత చీఫ్గా ఫ్లాప్ అయింది, ప్లస్ చీఫ్ అయిన తర్వాత ఫ్లాప్ అయిందా, ఏదైనా కూడా ఫ్లాప్ అయింది అన్న ఫీలింగ్ అయితే నాకు కూడా వచ్చింది. సో మీలో ఎంతమందికి అలా వచ్చింది? యష్మి సూపర్ ఆడింది, కానీ నాగమణికంఠ విషయంలో ఒక చోట నోరు జారింది, నాకు నచ్చలేదు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఈరోజు మన లైక్ ఉంది చూసారా, మన లైక్ బటన్ కదా అది, నిఖిల్ సూపర్ బటన్. నిఖిల్ సూపర్ అని ఎంతమంది కనిపిస్తుందో లైక్ చేయండి. దాంతోపాటుగా సీత అట్టర్ ఫ్లాప్ బటన్ అనమాట అది. ఆ బటన్ని మీరు ఎంత లావును కొడితే అంత లావును కొట్టండి, చూద్దాం ఎంతమందికి ఎలా అనిపించిందో. ఇప్పుడు ఒక మంచి కాంట్రవర్షియల్ రివ్యూ అనమాట ఇది. సో చాలామంది ఏకీభవించకపోవచ్చు. సో ఏకీభవించని వాళ్ళు ఊరికే ఏకీభవించకపోతే నేను ఒప్పుకోను. ఏకీభవించకుండా ఉండడానికి, మీరు జస్టిఫికేషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటని కామెంట్స్లో పెట్టాలా. పెడితే నేను ఏకీభవిస్తా. కానీ మీరు చెప్పిందే జరగాల, మీరు అనుకున్నోడే గ్రేటు, మీరు అనుకున్నోడు పెద్ద దాంట్లో గ్రేట్ అని మాత్రం అనుకోవద్దు. నాగమణికంఠ విషయంలో మాత్రం చెప్తున్నాను. నాగమణికంఠ విషయంలో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. దానికి మీరు జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఏమన్నా ఉంటే కామెంట్స్ కింద పెట్టండి. 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. సో జస్టిఫికేషన్ కావాలి నాకు, నేను దాన్ని ప్రూవ్ చేస్తే చేయడానికి ట్రై చేస్తాను. నాగమణికంఠ బిగ్ బాస్ చేతులు కలిపారన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు ఏంటి అనేది నేను విత్ ప్రూఫ్స్తో ప్రూవ్ చేస్తాను, చూడండి. దాంతోపాటుగా ప్రేరణకి రిలేటెడ్గా కొంచెం మంచి, అంటే నబీల్ని అన్నం తిన్ను, నేను లాస్ట్లో తింటానులే అది ఇది అనేసి బాత్రూంలో ఉన్న పర్సన్ని తీసుకొచ్చి బతిలాడి మరీ ప్రేరణ అన్నం పెడుతుంది రాత్రి. అది లేపేశాడు. దాంతోపాటుగా మణికంఠకి నబీల్కి చిన్న ఇష్యూ జరుగుద్ది. ఆ ఇష్యూ రిలేటెడ్ కూడా లేపేశాడు ఫుటేజ్. ఆ ఇష్యూ ఏంటంటే నామినేషన్ గురించి మాట్లాడదురా, వేరే పాయింట్ గురించి మాట్లాడరా అనేసి నబీల్తో మణికంఠ అంటే నిన్న అర్ధరాత్రి జరిగిందిలే. సరేలేరా అనేసి అంటే నాలాగా అనబాకరా, నాలాగా మాట్లాడబాకరా అనేసి హట్ అయినట్టు కొంచెం గట్టిగా అరిచాడంట మణికంఠ. ఎందుకు అరుస్తావంటే మళ్ళీ ఏదో టెన్షన్లో ఉన్నారా అన్నాడంట. నిన్న నైట్ గొడవ జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అది చూపించలేదు. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే పరారే 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 పండెక్కి భయం పరారే, ఈ పాటకి ఈరోజు నాకు క్యూట్గా అనిపించింది. మణికంఠ అందరికంటే ముందు లేసి హడావిడిగా ఇదిలిచ్చిండు, బాడీ అంతా మామూలు ఇదిలిలా సూపర్. తర్వాత ఇదిలిచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ప్రేరణ యష్మితో మాట్లాడుకుంటున్నారు. నాకు ఇక్కడ నచ్చలేదు వీళ్ళిద్దరు మాట్లాడే విధానం. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈసారి ఆదిత్య కానీ మనీలే కానీ టైం వచ్చింది అని మీకు అనిపిస్తుందా అనేసి ప్రేరణ మాట్లాడింది. ఫస్ట్ టైం ప్రేరణలు యాంగిల్ చేసిన, ఎందుకు ఈవిడ కాన్ఫిడెంట్గా తయారవుతున్నారు కొంచెం, అంటే వేరే వాళ్ళ రిలేటెడ్గా. అంతకుముందు కూడా ఒకసారి కిచెన్లో వేరే వాళ్ళు ఎవరో వెళ్తారని డిస్కస్ చేసింది ఆవిడ అనుకున్న వాళ్ళు ఎవరు పోలేదు ఇంతవరకు. మేము కూడా సీజన్ 6లో ఉన్నప్పుడు నేను గీతు కూడా కలిసి డిస్కస్ చేసుకునే వాళ్ళం, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారని. అట్లా జరగదు. అక్కడ ఏమవుద్దంటే చెప్పినా, అక్కడికి హౌస్లో ఉండేదానికి బయట చూసేదానికి చాలా డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ మేము మా ఎదురుగా శ్రీహాన్ ఏం చేస్తున్నాం, మా ఎదురుగా రేవంత్ ఏం చేస్తున్నా అనేది చూసి సూపరో వేస్ట్ అని అనుకుంటాం. కానీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు శ్రీహాన్ నా దగ్గరికి వచ్చి బాగా మాట్లాడాడు అనుకో, నేను మంచోడు అనుకుంటా. అవతలకి వెళ్ళి శ్రీహాన్ వర్స్ట్గా బిహేవ్ చేసి నేను చూడను కదా, వేరే కెమెరా యాంగిల్లో అక్కడ ఎత్తిపోద్ది. దాంతోపాటుగా ఇక్కడ బాగా పవర్ఫుల్గా ఉండి ఎకిల్ చేష్టలు చేసే పర్సను అవతల ఎక్కడికో పోయి వేరే కెమెరా కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకుని ఏదో గుర్తు చేసుకుని సింపతిగా ఏడ్చాడు అనుకోండి, అయిపోయా. అక్కడ పాజిటివ్ అవుతాడు. మనమే ఏదో చేష్టలు చేశాడు నెగిటివ్ అనుకుంటాం. సో మనం గెస్ట్ చేయలేం. అలాగే ప్రేరణ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏంటి వెళ్ళిపోతారు అనుకుంటాం అంటే, యష్మి అబ్బా వెళ్ళాలిరా ఆదిత్య గారి తర్వాత సంగతి, మణికంఠ వెళ్ళాలిరా, లాస్ట్ టైం వచ్చింది అనిపిస్తుంది నాకు, వెళ్ళకపోతే నాకు వెళ్ళాలిరా. సచ్చే మనీ మాత్రం నేను తట్టుకోలేదు. సచ్చే ఫేక్ పర్సన్ రా వీడు, సచ్చే ఫేక్ పర్సన్. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే, మణికంఠ 100% అన్నింటిలో రైట్ అని నేను అనలేను, కానీ యష్మి ఓవర్గా పొడిచి గద్ద ముక్కేసి పొడిచినట్టుగా అనవసరంగా పొడిచేస్తుంది. అనవసరం. అక్కడ ఏంటి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఓవర్ ఫ్రెండ్షిప్, అంత ఫ్రెండ్షిప్ ఏం కనపడలే. ఆ ఒక్కరోజు ఏదో ఫ్లట్టింగ్ చేస్తూ వెనక తిరిగినట్టుగా ఉండింది తప్పించి ఓవర్ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది కూడా లేదు. మా అయితే మణికంఠది విష్ణుతి ఉండింది, మణికంఠకి నిఖిల్కి ఉండింది, మణికంఠకి నబీల్కి ఇప్పుడు కనపడుతుంది, మణికంఠకి ఆదిత్య గారికి అలా కనపడింది.
ఎక్కడా కూడా మణికంఠ యష్మిది 1-2 డేస్ తప్పించి అంత ఓవర్గా కనపడలా. సరే కనిపించినా కూడా నామినేట్ చేయగానే ఇక హార్టే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడి ఏదో అసలు అంత క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టుగా. నిఖిల్తో పృథ్వీతో కూడా అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేని ఫ్రెండ్షిప్ మణికంఠతో ఉంది, అది బ్రేక్ అయింది అన్నట్టుగా ఫీల్ అయినట్టుగా హార్ట్ బ్రేక్ చేశాడని ఓవర్ పెద్ద డ్రామాటిక్ చేస్తున్నారు ఆవిడ ఈ విషయంలో. మణికంఠ విషయంలో మాత్రం ఏమంత చేశాడనేది నాకు అర్థం కాల. దాంట్లో ఇంకొక మాట, పేరున మనీలో ఏం కనిపిస్తుంది అసలు, వాళ్ళకి ఎందుకు వేస్తున్నారనే మాట నాకు నచ్చలేదు. అది మేము కూడా సీజన్ 6లో ఉన్నప్పుడు చేసాము, అది మాది కూడా తప్పే. ఎందుకంటే మన వర్షంలో మనం చూస్తాం అవతల వాళ్ళకి జనాలకు నచ్చిన వాళ్ళే, రాజు మెచ్చిన వాళ్ళే రంభ, అలాగే జనాలకు నచ్చిన వాడే ఎక్కువ రోజులు కంటెస్టెంట్గా ఉంటాడు. ఆ మాట అనగానే యష్మి 5 వీక్స్ కదా, అరే ఒక పర్సన్ ఎమోషన్స్తో ఆడుకొని నమ్మించి మోసం చేయడం ఎంత గేమ్ రాది, అర్థం అవ్వట్లేదు. ఏం రావాడు అసలు ఎమోషన్తో ఆడుకొని నమ్మించి ఈ యష్మితో ఏం చేశాడనేది నాకు అర్థం కాల. యష్మికి ఆ రోజు మైక్రో మేనేజ్మెంట్ అని, ఆ ఇంటికల గురించి చిన్న చిన్న వస్తువుల గురించి మాట్లాడుతున్నామని, ఆ తర్వాత చాలా రీజన్స్ చెప్పి నామినేట్ చేశాడు. అవి పట్టుకొని నువ్వు నాతో క్లోజ్గా ఉన్నావు కూడా నామినేట్ చేయకూడదు. నిజంగానే మనకంటే రిపీటెడ్గా చేశాడు, క్లోజ్గా ఉన్న వాళ్ళకే చేశాడు. కానీ దానికి రీజనింగ్ మొన్న నాకు ఇచ్చిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో దాన్ని నేను తప్పు పట్టు తలుచుకోవట్లేదు. సీజన్ మొత్తం మీద కూడా నాగమణికంట తన క్లోజ్ ఫ్రెండ్స్ని ఎవరైనా నామినేట్ చేసినా నేను అసలు ఒక్క రోజు కూడా తప్పు పట్టను. ఎందుకంటే అది ఎపిసోడ్ డెప్త్గా చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ. ఎందుకంటే నాగమణికంట మొన్న వీకెండ్ ఎపిసోడ్లో ఎందుకు అలా చేస్తావు మనీ అనేసి అంటే నాకు సార్తో, సార్ నేను 11 మందిని ఉంటే 11 మందిలో లీస్ట్ ఎవరని నాకు అనిపిస్తే ఆ ఇద్దరిని వేసేస్తాను సార్ అండు. అలాగే వేస్తున్నాడు కాబట్టి అతనికి అనిపించిన వాళ్ళు వేస్తున్నాడు. దాంట్లో ఏమి లే, ఫ్రెండ్స్ లే గిడ్స్ లే, గేమ్ ఇస్ గేమ్ అనుకుంటున్నాడు. అతని టార్గెట్ అలా ఎవరైతే లీస్ట్ అని అనుకుంటాడో అతనికి వేస్తానండు. ఇంక దానికి ఏం చేయలేం. ఆ గేమ్ ఆడతానని అతను డైరెక్ట్గా ఒప్పుకున్నప్పుడు దాంట్లో తప్పే ఉంది. తర్వాత ఇంకా నోరు జారి మాట్లాడడం, యష్మి నమ్మాను ఫ్రెండ్గా, పాపం బ్యాడ్ స్టోరీ ఉంది కదా, ఎలా పాపం అలా కనెక్ట్ అయిపోయాను ఆ బ్యాడ్ స్టోరీ విని, కానీ నాకేం తెలుసు వీడు డేంజరస్ అండ్ నోటోరియస్ ఫేస్ ఉందని. నాకు అది తప్పు. డేంజరస్ అండ్ నోటోరియస్ ఫేస్ ఉందని నాకేం తెలుసు అన్నది అది ఓవర్ బోర్డ్ అయిన మాటలే. ఖచ్చితంగా నాకు సార్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ చెప్పాను, ఇంకా చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాకపోతే ఎట్లమ్మా, అతన్నే టార్గెట్ చేసి అతనికి బయట గ్రాఫ్ పెంచి నీ గ్రాఫ్ తగ్గించుకుంటాం తప్ప దానివల్ల యూజ్ ఏం లేదమ్మా. నువ్వేమో 100 మాటలు వెనక నోటుకు వచ్చినట్టు అని అవతలోడికి ఏదైనా వర్కౌట్ అవుతుంది, సంథింగ్ అతను ఏదైనా పాజిటివ్ అవుతున్నాడు అనే సిచ్యువేషన్లో అతనికి పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ ఎక్కడో మూలలో ఉండి పాస్ చేసినంత మాత్రాన పాజిటివ్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ నోటోరియస్ డేంజరస్ ఫేస్ అని చెప్పి అక్కడేమో మనకంటే అది పాపం రావని చూస్తే ఈరోజు జాలేస్తుంది అనేసి అనడం ఒక్క స్టేట్మెంటు. సోనియా గారు ఉన్నంత వరకు సోనియా గారితో గట్టిగా మాట్లాడడం, సోనియా గారు వెళ్ళిపోగానే బాబా ఏమి హేటెడ్ చూపిస్తున్నారు హౌస్మేట్స్ అందరూ, నేను చూపించలేదు అన్నట్టుగా అనడం. యష్మి ఇలాంటి 2 సైడెడ్ మాటలు నాకు అసలు నచ్చట్లా అసలు. ఆ తర్వాత ఈ మాటలు ఖచ్చితంగా ఓవర్ బోర్డ్ అయింది, నాకు సార్ అడుగుతారని అనుకుంటున్నా. ఇక తర్వాత నాగమణికంట చాలా ఓవర్ బోర్డ్ అయింది. ఆ ఓవర్ బోర్డ్ అయిన విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మీరు కామెంట్స్ చేయాలా, నాగమణికంటకి లైక్, నాగమణికంటకి ఓట్ అనేసి టాప్ కామెంట్లో ఉంటున్నాయి ఈ మధ్య మన దాంట్లో. ఆ పిఆర్లు పెట్టిస్తున్నారా, ఫ్యాన్సే పెడుతున్నారా అనేది కూడా మీరు చెప్పాలా. కానీ అవి ఉండి నాకు పోయేదేమి లే, మీరు ఆన్సర్ చెప్పాలా ఏంటనేది. ఈ పాయింట్ మీద నాకు ఈ పాయింట్ మీద నాగమణికంట అసలు నచ్చలా. కానీ ఆ పాయింట్ మీద మీరు ఏం చెప్పాలంటే ఈరోజు ఏం జరిగింది ఎపిసోడ్లో, నేను లైవ్ కూడా చూసాది, లైవ్ చూసి మార్నింగ్ కూడా వీడియో చేశా. సింపుల్ క్లియర్గా ఎనాక్ట్ చేసి చూపిస్తాం. అక్కడ సీత ఆ ఫ్రిడ్జ్ దగ్గర ఉంది, విష్ణుప్రియ ఉంది, నైనిక ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నబీల్ నిలబడి ఉన్నాడు, అక్కడ వచ్చి దూరంగా సీత దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర నాగమణికంట నిలబడ్డారు. సో నైనిక ఏం చెప్పొద్దంటే ఇక్కడ నిలబడి పనీర్ మసాలాలు అది ఇది వేసి ఒక 6-7 ఐటమ్స్ చెప్పొద్ది. వీళ్ళందరూ బెడ్రూమ్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ క్లాన్ వాళ్ళైనా ఈ క్లాన్ వాళ్ళైనా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి సామాను తీసుకురావాలి, అది చెప్పింది. చెప్పిన వెంటనే విష్ణుప్రియ ఏం చేస్తుంది అంటే నబీల్తో నువ్వు కూడా వెళ్ళి అంటది, నువ్వు కూడా వెళ్ళి అనేసి ఇట్లా అంటది. నబీల్ కూడా వెళ్తాడు, నబీలు నాగమణికంట వెళ్తాడు. నాగమణికంట ఏంటి నాకే చెప్పారని వెళ్తాడు. నబీల్ ఏంటి విష్ణుప్రియ నన్ను కూడా బొమ్మన్నది వెళ్తాడు. వెళ్ళడంలో తప్పు లేదు, ఏమీ లేదు. ఎంత తుప్పాసు లాజిక్తో ప్రతిసారి రిపీట్ చేస్తున్నాడంటే అది తప్పు. నాగమణికంటది బ్లండర్, మామూలు తప్పు కూడా కాదు. ఏం చేస్తున్నాడు, పోయాడా, పోతే ఇతను వెళ్ళి ఇతను వల్ల పన్నీర్ పట్టుకున్నాడు. ఎవరు, నబీల్ పన్నీర్ పట్టుకుని వస్తూ ఆ బుట్ట తెచ్చేసే ఇంకా అనేసాను ఏంటంట. దాంతోపాటు ఆ వస్తువు ఆడుంది అది అదే రేపు తెచ్చింది, ఆ బుట్ట తెచ్చేసి అన్నాడంట. బుట్ట తెచ్చేసి అనేసరికి దాని మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి నాకు చెప్పింది కదా అమ్మాయి పని, నువ్వు వచ్చి మళ్ళీ నాకు చెప్పడం ఎందుకు, నువ్వు మళ్ళీ వచ్చి పన్నీర్ తీసుకెళ్ళడం ఎందుకు, నాకు వర్క్ చెప్పినప్పుడు నాకు ఎవరు ఏలు పెట్టడం ఇష్టం లేదని
ఆ చిన్న దాన్ని పట్టుకొని సైక్ అయిపోయి నోటుకొచ్చినట్టు ఏందో నాకు అర్థం కాలే. ఫ్రెండే కదా చెప్పింది, క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు, ఫ్రెండ్ చెప్తే కూడా నువ్వు తీసుకోలేకపోతే నువ్వు ఊడు చెప్పుకుంటే తీసుకుంటావు. దాంతోపాటుగా మళ్ళీ వాళ్ళందరూ వచ్చి చెప్పదు, సీత చెప్పదు, అరే నాయన మేము రోజు ఆ బుట్ట తెచ్చుకుంటాం అందుకని చెప్పుకుంటాడు. తర్వాత విష్ణు వచ్చి చెప్పద్ది, నేను వెళ్ళమన్నాను నబీల్ ఎందుకు వచ్చాడు, నేను తెస్తాను కదంటే, నువ్వు తెచ్చేది ఎప్పటికి సాయంకాలానికా, నువ్వేం దసరా పండుగ వస్తావు ఇంకపోతే. అక్కడ జరిగేది ఏంది, ఆ కిచెన్లో 1 అవరే ఉండింది, దానికి ముందు లైవ్లో జరిగింది తెలిస్తే ఎవరు కూడా నాగమణికట్టకి సపోర్ట్ చేయడు. ఈ ఇష్యూలో ఏం జరిగింది క్యాలిక్యులేట్ చేసుకుంటారు, 1 అవరే ఉంది మనకి టైం, కొంచెం ఫాస్ట్గా చేద్దాం, అన్నీ ఒకసారి చేయాలి, ఆ 1 అవర్లో అయిపించుకోవాలి, టైం లేదు అక్కడ, కిచెన్ టైము 1 అవరే ఉంది టైమర్. కాబట్టి అందరూ కలిసి ఫాస్ట్గా వస్తువులు తేండి అంటున్నారు అక్కడ డిలే కాకుండా. సో అందుకు చెప్పాము ఫాస్ట్గా టైం లేదు కాబట్టి నబీల్ కూడా పొమ్మని, నబీల్ కూడా తెచ్చాడు. దాంట్లో ఏముందిరా మైక్రో మేనేజ్మెంట్, ఏం మాట్లాడతాం అనేసి అందరూ అంటున్నా కూడా, లేదురా నా నామినేషన్ ప్రెజర్స్లో ఉన్నట్టు, ఆయన ఒక్కడికైనా నామినేషన్ పడింది, విష్ణుప్రియకి కూడా సేమ్ నామినేషన్లు పడ్డాయి. మరి అందరికీ ప్రెజర్ ఉండాలి కదా, ఆ ప్రెజర్ తీసుకునేవాడు కదా కంటెస్టెంట్, ఆ ప్రెజర్ తీసుకునేవాడు కదా విన్నర్ అవుతారు, ఆ ప్రెజర్ తీసుకునేవాడు కదా అక్కడ ఉండాలి. దీనికి మీరు 1.25 చెప్తారు, మణికంఠ ఫ్యాన్స్ ఏం చెప్తారు, నాకు ఉదయాన్నే మణికంఠ రిలేటెడ్ ఈ పాయింట్ నచ్చక ట్వీట్ చేస్తే కూడా 4-5 మెసేజ్లు ఎలా వచ్చినాయంటే, సార్ ఏంది సార్ ఆదిరెడ్డి గారు మీరు కూడా ఇలా అంటారు, అతని మానసిక పరిస్థితి బాగాలేదు సార్, మరి అట్లాగాక ఎట్లా ఉంటాడు సార్, అతని పరిస్థితి బాగాలేదు సార్ అంటే, దీనికి జస్టిఫికేషన్ మీరు ఇవ్వాలా, నేను అనేది అడిగేదానికి సమాధానం చెప్పాలా, మానసిక పరిస్థితి బాగాలేదని మీరు అన్నారు. అదేవిధంగా సింపుల్ నైనికానో, నిఖిల్లో, యశ్వియో, ఎవరో ఒకరు, ప్రేరణనో ఇంకొకరు వాళ్ళు ఒక టాస్క్ ఆడతారు, ఓడిపోతారు. దానికి అబ్బా ఆవిడ ఉదయాన్నే టిఫిన్ తినలేదు సార్, ఆవిడ గురించి మీకేం తెలుసు సార్, ఆవిడ ఏదో ఓవర్ థింకింగ్లో ఉండింది సార్ మార్నింగ్ నుంచి అని ప్రతిదానికి క్లారిటీ ఇచ్చుకుంటే, రీజన్ ఒకటి చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పు. ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే వాళ్ళకి ఓడిపోతేనో ఇంకొకటి చేస్తేనో వాళ్ళ వెనక రీజన్ అయితే ఉంటుంది. కావాలని ఎవరు ఓడిపోరు, కావాలని ఏం నోరు జారరు. దాన్ని అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్న వాడే ఎక్కువ రోజులు ఉండాలి కూడా. అంతేగాని ఇది సింపుల్గా నోరు జారేస్తూ ఉంటే, రిపీట్ చేస్తూ మళ్ళీ సారీలు చెప్తూ ఉంటే, అతను రెగ్యులర్ బిహేవియర్ అయి ఉండొచ్చు, మానసిక పరిస్థితి అయి ఉండొచ్చు, స్టిల్ దాన్ని మనం అప్రిషియేట్ చేస్తామా? అతని మానసిక పరిస్థితి బాగాలేదని ప్రతిసారి దాన్ని తీసుకుంటూ వస్తే ఎట్లా? ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు. నబీల్తో కూడా ఇష్యూ అయింది, స్వామి మళ్ళీ సారీ చెప్పాడు. దాన్ని బట్టి నాకేమనిపించిందంటే, మీరు దానికి జస్టిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే నా కామెంట్స్లో, ఇప్పుడు నబీల్తో కూడా అయిన తర్వాత నాకు అనిపించింది, మనోడు నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండకూడదు అనేసి, ఫ్రెండ్గా అన్న వాళ్ళని కూడా, ఫ్రెండ్ బాగా క్లోజ్ అవుతున్న వాళ్ళని కూడా ఏదో ఒక టైంలో గొడవ పెట్టుకుంటున్నాడా వాంటెడ్గా అన్న ఫీలింగ్ వచ్చింది. లేకపోతే నబీల్తో అంత చిన్న విషయానికి ఇష్యూ ఎందుకని మళ్ళీ వెళ్ళి సారీ కూడా చెప్పాడు. సో మీరేం చెప్పాలా, అతను అలా ఉన్నాడా, వాంటెడ్గానే ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకుంటున్నాడా, లేకుంటే మానసిక పరిస్థితి బాగలేదా అనే దాని మీద మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఏ పరిస్థితి అయినా కానీ మణికంఠది ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఉంది. ఈ విషయంలో మణికంఠ తప్పు లేదంటే ఆడు గొర్రెంగా ఆ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ పర్టికులర్ ఇష్యూలో మణికంఠ తప్పు లేదు, మణికంఠ పర్ఫెక్ట్గా ఉండిండు, నబీల్దే తప్పు అని అంటే వాళ్ళు ఇంక గొర్రెలాగా ఫాలో అయినట్టే. ఇది ఒక్క ఇష్యూలో మాత్రం 100% మణికంఠ తప్పు, వెరీ బాగా తప్పు. ఇంకా అసలు సాగదీస్తూ ఉండొచ్చు, తర్వాత మాట్లాడదాం. ఇంకా మణికంఠ మొత్తం మీద గేమ్ ఆడుతున్నాడు. వీళ్ళ హౌస్మేట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే మనం కూడా గేమ్ ఆడుతున్నాం అనుకుంటున్నారు. మణికంఠ బిగ్ బాస్ కలిపి గేమ్ ఆడిస్తూ ఉంటే వీళ్ళందరూ పావులయ్యి ఏదో ఆడుతూ ఉన్నారు వీళ్ళ పాటికలు. అక్కడ ఆడేది మణికంఠ బిగ్ బాస్. నేను చెప్తా ఉండండి. అయిపోయింది ఈ గొడవ అయిన తర్వాత నబీల్ కూడా సీరియస్ అయ్యాడు. ఏదైనా ఉంటే మణికంఠ ఏదైనా ఉంటే నేను మాట్లాడు, నామినేషన్స్ టైంలో సైక్ అవుతున్నాడు, ఆ టైంలో మాట్లాడొద్దని చెప్పి మేము రాము దగ్గరికి కూడా, నేను చెప్పను నీకేం కూడా, ఎందుకు ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాం అనేది సీరియస్ అయ్యండి అతను కూడా. తర్వాత గొడవ అయిన తర్వాత నిఖిల్ దగ్గరికి కూడా పోయి చెప్తా ఉంటే నబీలు, అప్పుడు నిఖిల్ అంటాడు, అరే నేను నైటు ఎవరికో చెప్పారు, చెప్పండి రా ఎవరికో చెప్పారు, ఏవో చెప్పారు తెలుసా, ఈసారి మనోడిని టార్గెట్ చేస్తాడు నబీల్నే, ఎందుకంటే నబీల్ క్లోజ్గా ఉన్నాడు కదా, ఈసారి టార్గెట్ నబీలే చూసుకోండి అనేసారని ఇప్పుడు టార్గెట్ చేశాడు నిన్నే, నేను అందరికీ చెప్పాను అనేసి అంటాడు. మరి అట్లానే కనపడుతుంది, ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళతోనే చిన్న ఇష్యూలు చేసుకుంటా ఉండు, సంబంధం లేదు కదా. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ దగ్గరే నువ్వు చిన్న లీనియన్స్ ఇవ్వలేకపోతున్నావు, చిన్నగా అతను అంటే తీసుకోలేకపోతుంటే నువ్వు అనేది నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు నీ దగ్గర ఎప్పుడు టార్గెట్ అనుకోవాలి తెలుసా హౌస్లో. నిజంగానే ఈ విషయంలో నాకు టార్గెట్ అనిపించట్లా, అతనే సింగిల్గా ఇలా ఉంటున్నాడు, అతనే ఒక మూలలో కూర్చుంటున్నాడు. టార్గెట్ ఎప్పుడు అవ్వాలా? అతను నిజంగా మనుషులతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండి, అతను క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు రానికపోతే టార్గెట్, కానీ ఇతనే ఐసోలేట్ అయిపోయి ఇతనే టార్గెట్ అవ్వాలన్నట్టుగా బిహేవ్ చేస్తూ వెళ్తే ప్రతిదానికి చిన్నదానికి నీ దగ్గర రానికుండా ఏది వచ్చినా కూడా అలుగుతా హట్ అవుతూ ఉంటే, నేను నా స్పేస్లో ఉంచండి కొంచెంసేపు ఇట్లా అంటున్నవాడు కాడికి ఊరు దగ్గరికి పోతారు, సొసైటీలో ఉన్న కూడా దగ్గరికి పోలేరు. క్లోజ్ ఫ్రెండే దగ్గరికి పోతారు కన్సోల్ చేయడానికి, క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నువ్వు ఇష్యూలు చేసుకుంటే ఎట్లా?
నాకు అక్కడ నచ్చట్లా మనకంట ఈ పర్టికులర్ ఇష్యూలో అసలు వర్స్ట్ అనిపించింది. తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుకున్నారు. ఆదిత్య గారు వచ్చి 2-3 సార్లు చెప్తారు లైవ్లో అయితే, రే ఇక్కడంతా గ్రూప్ గేమ్ నడుస్తున్నారా, మీకు తెలియట్లేదు, మీరిద్దరు క్లోజ్గా ఉండి మీ ఇద్దరు బాగుండండి, అనవసరంగా మీకు తెలియదు అనేసి అంటుంటే నాకు శివాజీ గారి లాగా ట్రాక్లోకి మళ్ళీ తీసుకొచ్చారు, శివాజీ గారి లాగా ట్రై చేద్దామని. అది వేరు, అక్కడ కుదిరింది ఎవరు మా పొల్ల ప్రశాంత్కి శివాజీ గారికి అక్కడ కుదిరింది స్పై బ్యాచ్. ఇక్కడ ఏమైనా అట్లా ట్రై చేయడానికి ట్రై చేస్తారు ఇద్దరిని కలిపి, రాని దాంతోపాటుగా లైవ్లో అయితే మనకంటే నువ్వు సేవ్ అవుతావురా, నీ గురించి నీకు తెలియదురా, నువ్వు సూపర్ పవర్ఫుల్ రా, ఇక్కడ నీకు తెలియదురా, వదిలే నువ్వు అసలు సేవ్ అయిపోతావు, నీకేం ప్రాబ్లం లేదని చెప్తున్నా. ఆయన గట్టిగా అమ్మిడి సింపతి వస్తుంది, ఆల్రెడీ అందరికీ చెప్తున్నాడు కూడా, వాడికి సింపతి వర్కౌట్ అవుతుంది, ఆయన అందరూ టార్గెట్ చేస్తున్నారని. అదే జరుగుతుంది అనుకో బయట, వాస్తవానికి అదే జరుగుతుంది. దాంట్లో గేమ్ ఆ రకమైన గేమ్ ఆడడంలో మనకంటే అయితే ఫుల్ సక్సెస్ అవుతున్నాడు. అదైతే అంటే గేమ్ ఆడుతున్నాడు అతను. మీకు ఆ గేమ్ ఏంటనేది ప్రూవ్ చేస్తారు. తర్వాతసరికి సర్వైవల్ మనకంటే నేను కంట్రోల్ చేసుకుంటారు అనేసి నబీల్తో చెప్తాడు, 1-2 సార్లు చెప్తాడు. దాంతోపాటు ఇంకొక మంచి ఒక డిస్కషన్ జరిగింది. దాన్ని నేను రాసుకొని కూడా మిడ్ నైట్ అప్డేట్స్ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రాసుకొని కూడా నేను చేయలేకపోయా టైం లేక. సో దాంట్లో ఏం జరుగుతుందంటే ఆదిత్య గారితో డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఈ టాస్క్కి బిగ్ బాస్ సోఫా మీద కూర్చొని పిలవడానికి ముందు ఆదిత్య గారు ఒక్కటే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వెళ్ళి కూర్చొని ఇతను 15 నిమిషాలు డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో ఏమంటారంటే, అన్న ఒక హెల్ప్ చేస్తావనా, ఏం లేదు మా ఫాదర్ ఉన్నాడు కదా స్టెప్ ఫాదర్కి ఒక విషయం చెప్పాలన్నా బయటికి వెళ్ళిన తర్వాత అనేసి అన్నాడు. ఇది నాకు జస్ట్ ఫర్ కంటెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే దాంట్లో లాజిక్కే లేదు. ఇక్కడ నుంచి నా రివ్యూస్లో నేను ఏదైనా చెప్తే ఏదో నెగిటివ్ కామెంట్ వద్దు, జస్టిఫికేషన్ ఇచ్చేటట్టు మీరు కామెంట్ చేయండి. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని అన్న నాకు ఒక హెల్ప్ చేస్తారా అన్నాడు. ఏంటంటే అన్న మీరు బయటికి వెళ్తే మా స్టెప్ ఫాదర్తో ఒక మాట చెప్పాలన్నా అన్నాడు. ఏంటని ఆయన ఎంతగా చూస్తాడు, నేను ఎందుకు చెప్తాను చెప్పు అంటే, ఏం లేదన్నా ఐ లవ్ హిమ్ అన్నట్టుగా చెప్పనన్నా, నేను అతన్ని ఇష్టపడుతున్నాను, ఐ లవ్ హిమ్ అన్నట్టుగా చెప్పండి, అతను ఎందుకంటే మీ దగ్గర నేర్చుకున్న ఇవన్నీ అన్నట్టుగా చెప్తుండు. ఇతను వెళ్ళిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు కదా, ఒక వారం 10 రోజులు గ్యాప్, అంతకుమించి ఏమొస్తుంది, ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నాడయ్యా మనకంటే మాత్రం కొన్ని సిల్లి. అప్పుడు ఆదిత్య గారు కూడా ఎంతో అన్నట్టుగా చూసిండు. ఆ తర్వాత బిగ్ బాస్ పిలిచి మళ్ళీ టాస్క్లో మొదలు పెట్టాడు. 3 టాస్కుల్లో 2 టాస్కులు గెలిచారు. సో గెలిచిన తర్వాత టోటల్గా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆ టాస్క్ ఇప్పటితో అయిపోయింది. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. వాళ్ళే వస్తారు, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు రాబోతున్నారు. ఎవరు వస్తారనేది షార్ట్ పెట్టా, రీల్ పెట్టా, యూట్యూబ్లో వీడియో పెట్టా, అన్ని పెట్టా చూడండి. సో 1.5 లక్షలు ఇస్తాను ఈ టాస్కులో గెలిస్తే అనేసి చెప్పి, దాంతోపాటుగా ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో ఆ క్లాన్కి ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి సపరేట్ వీడియోలు చేసేది ఎందుకని, ఏం జరగబోద్దని నా వైల్డ్ గెస్ట్ చెప్తాను. ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి అన్నారు కదా, అక్కడ వైల్డ్ కార్డ్స్ని తీసేయడానికి ఎవరైతే ఎక్కువ హెల్ప్ చేసి ఎక్కువ వైల్డ్ కార్డ్స్ని ఎవరి వల్ల రిమూవ్ అయ్యో అది చూసి బిగ్ బాస్ ఈ వీక్ మిడ్ వీక్లో ఎలిమినేషన్కి కానీ సీక్రెట్ రూమ్కి కానీ ఆ ప్యాటర్న్ యూజ్ చేస్తారు అనుకుంటున్నా. ఆ ప్యాటర్న్ అది వాడుకుంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కాంతారా టీమే తక్కువ గెలిచింది టాస్కులు ఈ 2 వీక్స్లో. ఇప్పుడు కాంతారా టీమే తక్కువ గెలిచింది కాబట్టి కాంతారా టీంలో నుంచే ఏం అడుగుతాడు బిగ్ బాస్, మీరు తక్కువ గెలిచారు వాళ్ళతో శక్తి టీంతో కంపేర్ చేస్తే, కాబట్టి మీరు తక్కువ గెలిచారు కాబట్టి సో మీలో లీస్ట్ పర్ఫార్మర్, వీక్ పర్ఫార్మర్, లెస్ పర్ఫార్మర్ అని మీరు ఎవరిని అనుకుంటారో వాళ్ళని తీసేయండి అంటారు. 100కి 100% వాళ్ళు టాస్క్ ఆడి ఓడిపోయిన వాళ్ళని మణికంఠని వాళ్ళే పెడతారు, మణికంఠనే తీసేస్తారు. మణికంఠ రిలేటెడ్గానే ఏదో జరగబోతుంది అనేది అయితే నాకు అనిపిస్తుంది. అందుకని బిగ్ బాస్ పదే స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఇలాంటి మాటలు. ఇంకొక చోట స్ట్రెస్ చేసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఆడుతున్నారా వీళ్ళిద్దరు కలిసి నాటకం అంతా ఆటంతా ఆడిచ్చేది బిగ్ బాస్ మణికంఠ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకో చోట అయిపోయింది కదా. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఈసారి ఒక ట్విస్ట్ ఏమిటంటే, ఓడిపోతే ఆ వైల్డ్ కార్డ్ యాడ్ అవుద్ది. అంతకుముందు ఓడిపోతే కామ్గా అయిపోద్ది, గెలిస్తేనే తగ్గుద్ది. ఇప్పుడు ఓడిపోతే యాడ్ అవుద్ది కూడా. సీత నాగమణికంఠది ఏమంటుందంటే, ప్లీజ్ ఇక్కడ నుంచి మాత్రం నువ్వు క్లాన్కి సపోర్ట్గా ఉండు, నీ ఇండివిజువల్ గేమ్ కాదు ప్లీజ్ అంటే, నేను అలాగే ఉంటా ప్లీజ్ ఇక్కడ అలాగే ఉంటా అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడే మార్నింగ్ ఈ టాస్క్ ముందు ఏం జరగదంటే, ఆదిత్య గారు వచ్చి మళ్ళీ సలహాలు ఇస్తూ నబీలు నాగమణికంఠతో, రే నబీల్ నువ్వు కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి సర్దుకొని పోరా నువ్వే అనేసి అన్నట్టుగా. అంటే మణికంఠ అన్న నేను మెచ్యూర్డ్గా ఉన్నా మరి ఏంటన్నా అట్లా అంటారు అంటుండు. అన్నిటికీ అంటే
అలా కాదురా అంటుడు. ఇక్కడ సర్దుకొని పోతలే అనిడు. సీతతో మంచి పాయింట్స్ ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పు, నేను చెప్పిన తర్వాత ఇది చేస్తాను, నువ్వేం మనసులో పెట్టుకోవద్దంటే ఈవెన్ లైవ్లో కూడా ఏం చెప్తారంటే, అవునా సరే వాళ్ళు ఒకవేళ క్లాన్ మెంబర్స్ కానీ నన్ను ఏదైనా అడిగినా కూడా నేను నిన్ను అడగకుండా నేను వాళ్ళతో ఏం మాట్లాడను, ఓకేనా, లాయల్గా ఉంటా అనేది చెప్పిండు. ఓకే అనిడు. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి 5 టైర్స్ స్లాట్లో ఉంటాయి. ఆ స్లాట్ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. దానికి లాక్ వేసి ఉంటారు. ఆ లాక్ 2 లాక్లు వేసి ఉంటారు. సో 2 లాక్లు ఓపెన్ చేసి ఆ 5 టైర్స్ తీసుకొచ్చి చిన్నవి, సో ఒక సందులో నుంచి ఆ హోల్లో కింద పడాలి. అది టాస్క్. ఈ టాస్క్ సింపుల్. నేను లైవ్ మొత్తం చూశాను. ఈ టాస్క్లో వీళ్ళు ఓడిపోవాలి అనే ఆ టాస్క్ డిజైన్ చేసినట్టు ఉంది. నా నిఖిల్ చెత్త విధాలా ట్రై చేస్తా స్వామి. 4 నిమిషాలు తీసేసి 6 నిమిషాలు ఉన్నా కూడా వేస్తూనే ఉంటాడు. 2 పడతాయి. ఎన్నిసార్లు వేసినా కూడా అది ఎగిరిపోతానే ఉండి. సో వాళ్ళు ఆ ప్యాటర్న్ ఆ డిజైన్ చేయడమే, అది ఎవరు గెలవలేరు అన్నట్టుగా డిజైన్ చేసినట్టున్నారు. సో దీంట్లో ఎఫర్ట్స్ బాగా పెట్టారు ఇద్దరు. విష్ణుప్రియ కూడా టఫ్ అమ్మాయి ఉండి అంత లాంగ్ స్టాప్గా దిగుతూనే ఉంది, ఊపిరి ఆపుకుంటా ఉంది. గుడ్. అది కీస్ వర్కౌట్ అవ్వలేదు, అది పెద్ద విషయం కాదు. ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. కానీ నిఖిల్ కీ తీసి ఒక తాళంబుర్ర తీసి ఆ తాళంబుర్రను బయట తీసేసిన తర్వాత కొన్ని 2-3 కీస్ ట్రై చేసి మళ్ళీ అదే తాళంబుర్రతో ఇది కూడా వస్తుందేమో అని గెస్ట్ చేసి ఆ తాళమే తీసుకొని వచ్చి దీన్ని తీశాడు. నాకు తెలిసి ఏమై ఉంటుంది అనిపిస్తుంది అంటే ఆ తాళానికే ఈ 2 కప్పులు కూడా వస్తాయని అనిపిస్తుంది. ఇప్పుడు అది నిఖిల్ ఏదైతే కీ తీశాడో అదే కీకి మన విష్ణుప్రియకి సంబంధించిన లాక్లు కూడా ఓపెన్ అవుతాయి అనుకుంటాం. ఒకే కీకి 4 తాళంబుర్రలు ఉంటాయి ఈ లెక్కన. సో 2 తెలివిగా యూజ్ చేసి తీశాడు, ఆడాడు, కానీ వర్కౌట్ కాల. విష్ణుప్రియ కూడా ఎఫర్ట్స్ పెట్టింది. టోటల్గా ఎవరు గెలవలేరు కాబట్టి వైల్డ్ కార్డ్ యాడ్ అయిందని బిగ్ బాస్ చెప్తాడు. అయిపోయింది. నిఖిల్ ఇక్కడ చాలా బాగా ఆడాడు. 2 గుడ్ అంతే. తర్వాత సరికి లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతాయి ఎఫర్ట్స్. నెక్స్ట్ దీనికి సంచాలక గూని పెట్టారు తెలుసా. బిగ్ బాస్ అన్ని భలే కామెడీ చేస్తారు స్వామి. దీనికి సంచాలకగా నైనికానే పెట్టారు. ఎందుకంటే నైనికానే నిఖిల్ క్లోజు, దాంతోపాటుగా విష్ణుప్రియకి క్లోజు. విష్ణుప్రియ క్లోజు కొంచెం విష్ణుప్రియ అంటే పడట్ల మళ్ళా. సో ఈ లెక్కన ఏదైనా నెగిటివ్గా ఏదైనా కాంట్రవర్షియల్ జడ్జిమెంట్ ఏమైనా వస్తుందేమో కొంచెం చూద్దాం అన్నట్టు ఊరికే అట్లా పెడతారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి జాగ్రత్తగా నడువు లేకుంటే పడతావు. ఈ టాస్క్ పేపర్ రాసేవాళ్ళు కదండి, టాస్క్ పేరు రాసేవాళ్ళు కామెడీ. జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు, 8 minutesలో కంప్లీట్ చేయాలన్నట్టుగా ఇచ్చాడు. ఇక్కడ ఏం లే. ఈ టాస్క్కి ఏం చూసారా, సెలెక్ట్ చేసుకుని వచ్చి నాగమణికంట, యష్మి. సంచాలకు వచ్చేసరికి నిఖిల్. ప్రతి చోట ఎవరికైనా ఒకరు క్లోజ్గా ఒకరంటే పడనట్టుగా ఉండడంలో సంచాలకులను పెడతారు గొడవలు వస్తాయేమని. సో ఈ టాస్క్ యష్మి చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ టాస్క్ చాలా టఫే, అంటే చాలా బ్యాలెన్స్ ఉండాలి, ఆచితూచి ఆడాలి. సో ఇలాంటి బ్యాలెన్స్ ఉండే టాస్క్కి ఆదిత్య గారు లాంటి వాళ్ళు, నాగమణికంట లాంటి వాళ్ళు కొంచెం టెన్షన్ పడే వాళ్ళు ఆడకూడదు నా లెక్కలైతే. కానీ నాగమణికంట ఆడాడు. యష్మి కంటే చాలా స్పీడ్గా 2-3 సార్లు పెట్టాడు, చాలా స్పీడ్గా నీట్గా. కానీ లాస్ట్కి టెన్షన్ పడేది కింద పెట్టేసుకున్నాడు. దాంతోపాటుగా విష్ణుప్రియ అన్నట్టుగా వీళ్ళు ఆ బాల్స్ అన్నీ పెట్టేశారు. ఏంలే టాస్క్ అదేదో ఉంటుంది చూసారా, ఆ పెండులం లాగా ఎట్టా. సో అక్కడ 8 బాల్స్ ఉంటాయి. చిన్న బాల్స్ ఒక 4-5, పెద్ద బాల్స్ 3 ఉంటాయి. ఆ బాల్స్ అన్నీ ఇలా వెళ్ళి ఆ ట్రేలో పెట్టి ఇలా ఈ పక్కకు రావాలా, ప్రోమోలో చూపించినట్టు. సో అన్ని బాల్స్ వేసి 2-3 సార్లు ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి పడిపోతూ ఉంటాయి. సో మధ్యలో వీళ్ళు చెప్తారు ఆ బాల్స్ కొంచెం సర్దుకో ట్రేలో అంటే వెండవు. అది వెళ్ళలేదు అనేది విష్ణుప్రియకు కూడా కోపం వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి ఓడిపోయాడు. కానీ చాలా ఎర్లీగా గెలవాల్సింది మణికంట, పోయిండు. దాంతోపాటు మీరు అరవద్దు అంటున్నా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానివల్లే ఓడిపోయారనే సెన్స్లో కూడా చెప్తున్నారు. కానీ దాన్ని అంత ప్రొలాంగ్ ఏం చేయలేదు. ఎఫర్ట్స్ అయితే పెట్టాడు, చాలా బాగా ఆడారు ఇద్దరు. యష్మి 2 గుడ్, బాగా ఆడింది. ఇంకా దాంట్లో మాట్లాడడానికి ఏం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నువ్వు నాతో పోల్చుకుంటే వీక్ అనేసి నాగమణికంట అని అన్నా కూడా యాజ్ ఆఫ్ నో మణికంట పడాల్సింది. ఎందుకంటే మణికంట వర్సెస్ యష్మి వచ్చినప్పుడు మణికంట ఓడిపోయాడు. అది రీజన్ ఏదైనా కానీ ఇంక యష్మికి ఆ లాజిక్ అయితే దొరికింది, ఇంక మనం ఏం చేయలేం. కానీ మణికంట అయితే ఎఫర్ట్స్ పెట్టాడు. తర్వాత అయిపోయింది. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఎవరు గెలిచారనగానే నిఖిల్, మా టీం గెలిచింది, బిగ్ బాస్ శక్తి క్లాన్ గెలిచింది. ఆ తర్వాత లాస్ట్కి కూడా నాగమణికంట ఫినిష్ చేయలేకపోయింది, దాన్ని టైం అయిపోయింది. కాంతారా క్లాన్ నుంచి ఇప్పుడు ఒకరిని తీసేయాలి అనేసి బిగ్ బాస్ చెప్పగానే క్లాన్ డిస్కషన్ జరుగుతుంది. చూడండి ఎంత హైలైట్ జరుగుతూ ఉంటే. నైనిక 4 మెంబర్స్ మేము నామినేషన్లో ఉన్నాము, సో కాబట్టి మా 4కి ఛాన్స్ ఇవ్వండి. మీరు నామినేషన్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేరణ, సీత, మీలో ఎవరైనా రిమూవ్ చేసుకోండి అన్నట్టుకంటే ప్రేరణ
విష్ణుప్రియ, మణికంఠ ఇండివిజువల్ టాస్క్ ఆడేశారు. ఎవరి వర్షన్లో వాళ్ళ పాయింట్లన్నీ రైటే. ఆవిడ చెప్పినట్టుగా నామినేషన్ లేని పాయింట్ రైటే, ప్రేరణ చెప్పినట్టుగా విష్ణుప్రియ ఆల్రెడీ ఒక ఇండివిజువల్ టాస్క్, మణికంఠ ఒక ఇండివిజువల్ టాస్క్ ఆడారు కాబట్టి మళ్ళీ వీక్లో మళ్ళీ వచ్చే అంత సీన్ ఏం లేదు. ఒక టాస్క్ ఆడారు, ఇంకా అయిపోయింది, వాళ్ళు రిమూవ్ అయితే అయిపోద్ది, ఆడడం వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా. ప్రేరణ కూడా మంచి పాయింటే. ఆ తర్వాత నాగమణికంఠ నామినేషన్స్ పాయింట్ అండ్ ఆల్సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నాగమణికంఠ ఏమంటే ప్రేరణ హెల్త్ ఇష్యూ నామినేషన్లో కూడా లేదు కదా, ప్రేరణ వెళ్ళిపోతే బాగుంటుంది. వేరే రీజన్ ఏదని చెప్పు, నా హెల్త్ ఇష్యూ నాకు తెలుసు కదా, నేను ఆడగలుగుతారు కదా, నీకెందుకు అన్నట్టుగా చెప్పేది. ఆ తర్వాత నబిల్, సీతాకి ఇమ్యూనిటీ ఉంది సీత అనుకుంటున్నా అని నబిల్ చెప్పాడు. విష్ణుప్రియ నబిల్ చెప్పినట్టు సీత పోవాలని, విష్ణుప్రియ కూడా సీత పోతేనే బాగుంటుందని చెప్పిన తర్వాత ఇక్కడ మెజారిటీ సీత వెళ్ళాలనే వచ్చింది యాజ్ ఆఫ్ నౌ, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విష్ణుప్రియ గేమ్లో పృథ్వీ చెబుతుంటే వింటూ ఉండింది యష్మి, కానీ మనం చెప్తుంటే వెళ్ళలేదు, ఆ బాల్ సరి చేసుకోమంటే సరి చేసుకోలేదు. ఇంకొకటి ఎప్పుడైనా కూడా వినే స్వభావం కూడా ఉండాలి, గేమ్లో సర్దుకోమంటే సర్దుకోవాలి, వినే స్వభావం ఇన్పుట్ తీసుకునే ప్లేయర్ అయితేనే బాగుంటుంది. సో నా దృష్టిలో ఇన్పుట్ తీసుకోలేని ప్లేయర్ నా దృష్టిలో వీక్ ప్లేయర్ అన్నట్టుగా నేనైతే నాగమణికంఠని తీసేయాలనేసి అనుకుంటున్నాను అన్నట్టుగా డైరెక్ట్ చెప్పేసింది. చెబితే నబీల్ వచ్చి లేదు నాకు నబీల్ బాగా అనిపించాడు, దాంట్లో రీజన్స్ కూడా బాగా చెప్పాడు. నబీల్ మణికంఠని తీయకూడదు ఎందుకనేసి నేను రీజన్స్ చెప్తాను, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు, హౌస్ అంతా కార్నర్ చేస్తుంది కూడా తనని, అంటే ఆ పాయింట్ వద్దు అనేసి అందరూ అంటారు. అందరికీ భయం పట్టుకున్నది, హౌస్ అంతా కార్నర్ చేస్తున్నారు అనే భయం పట్టుకొని అతను కొంచెం నెగ్లెక్ట్ చేసి అతను పెద్దగా అతను పెద్ద నామినేషన్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు నిఖిల్ సీత కూడా లైవ్లో మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ నబీల్ బాగా మాట్లాడు, ఇది అవుట్ ఆఫ్ కన్సర్న్ మాట్లాడినా లేదా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి అనవసరంగా అతనికి సింపతి తీసుకొని వస్తాడేమో, నేను గెలవాల్సింది అతను గెలిచేస్తాడేమో, అతను ఓవర్ హైప్ అయిపోతాడేమో అనే యాంగిల్లో కూడా తగ్గించడానికి మాట్లాడేది ఉంటుంది. ఏమి లేదు అబ్బా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరికి భయంకరమైన సింపతి వస్తుందని మనకు అనిపించినప్పుడు వాడితో వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాం అంటే వాడికి సింపతి రాదిక, ఒకరైనా తోడున్నారని. అది నాగమణికంటే అది కోరుకోవట్లా, నీకు అర్థమైతే ఒకడైనా తోడు ఉండాలని అతను కోరుకోవట్లా. ఈడెందుకు వచ్చాడా, స్పేస్ ఇస్తే బాగుండని సెన్స్లో ఉన్నాడు, ఎందుకంటే ఒకరు తోడున్నా కూడా సింపతి రాదు. నబీల్ అంటాడు నిజంగానే నచ్చి అతనికి పాజిటివ్గా మాట్లాడినా లేదా సింపతి వస్తుందేమో అనేసి అయినా కూడా అతని వైపుగా మాట్లాడినా కూడా కరెక్టే. అతను అంటున్నాడు అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి లేనిపోయిందని కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. దాంతోపాటుగా కాన్ఫిడెంట్గా ఆడతాడు, ఒక్కటి ఓడిపోయినంత మాత్రం మనం కన్సిడర్ చేయకూడదు అని మంచి పాయింట్లు పెట్టాడు. ప్రేరణ నయనికా మనీని తీయొద్దు అనేసి అంటది. తర్వాత విష్ణుప్రియ ఇన్పుట్స్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్, అందుకని అతన్నే తీసేద్దాం అన్నాడు చెప్పద్ది. మణికంఠనే తీయాలని చెప్పిన తర్వాత సీత నేను డెసిషన్ తీసుకుంటాను మీరు వెళ్ళొచ్చు అనేసి చెప్పి లాస్ట్కి ఏమన్నదంటే సీత నేనే తీసేసుకుంటాలే ఆప్షన్ లేదనేసి అనింది. గుర్తుపెట్టుకోండి, నేనే తీసేసుకుంటా, నేనే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతానని చెప్పిన తర్వాత ఎక్కడ బిగ్ బాస్ మణికంఠతో చేతులు గెలిపి ఆడిన ఆట అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మణికంఠ సీతాని తీసేస్తాను, నేను వెళ్ళిపోతానని సీత డైరెక్ట్ చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత అక్కడ సోఫాలో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఎవరిని తీస్తున్నారు అని అడగగానే మళ్ళీ గ్యాప్ ఇచ్చి వెంటనే నేను గ్యాప్ ఇచ్చి వెంటనే ఏమన్నా తెలుసా మార్చి చెప్పాడు, ఎవరి వల్ల ఓడిపోతారు అనుకుంటున్నారో బిగ్ బాస్కి చెప్పండి, రీజన్స్ కూడా చెప్పాలి, ఎవరిని తీస్తున్నారో ఎవరి వల్ల ఓడిపోతున్నారు అనుకుంటారో వాళ్ళని తీసేయండి, ప్లస్ రీజన్ చెప్పండి. నార్మల్గా ఏం చెప్పాడు, అనర్హులు ఎవరు అనుకుంటున్నారో లేకపోతే ఇంకేదో మీరు తీసేయండి అంటాడు. ఎవరి వల్ల ఓడిపోతున్నారని అనుకుంటున్నారో తీసేయండి, ఆల్రెడీ సీత డిసైడ్ అయింది నేను వెళ్ళిపోవాలని. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నాగమణికంఠనే తీసేయాలి, లాస్ట్ వీక్ తీసేయాలి, ఇప్పుడు తీసేయాలి, నాగమణికంఠని అయ్యో పాపమని అనిపించాలి అనే సెన్స్లో ఉంది. నిజంగా వాళ్ళు చేసింది కూడా అట్లానే ఉందిలే, వేరే రకంగా బిగ్ బాస్ ట్రాప్లో పడిపోవాల్సిందే పడ్డారు. నాగమణికంఠకి హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్గా సింపతి యాంగిల్లో. బిగ్ బాస్ కూడా అదే కోరుకుంటున్నాడు, ఏదో ఎవరో ఒకరు మైలేజ్ రావాలని. కాకపోతే అంత సింపుల్గా ఎవరి వల్ల ఓడిపోతారు అనుకుంటున్నారో వాళ్ళని తీసేసి రీజన్ చెప్పండి అనేసరికి సీత ఆల్రెడీ తను వెళ్ళిపోవాలనుకున్నా ఎవరి వల్ల ఓడిపోతుంది అనే పాయింట్కి ఇప్పుడు రాదు కదా, ఎవరికి వాళ్ళు అనుకోరు కదా నా వల్ల ఓడిపోతుందని. అందుకని మొత్తం మార్చేసి మణికంఠకి ఇస్తున్నాం, మణికంఠ డిస్కషన్లో ఉందని ఆల్రెడీ మళ్ళీ డిస్కస్ చేసి తీసేసుకుని మణికంఠకి ఇస్తారు. ఇక్కడ బిగ్ బాస్ తెలివిగా మణికంఠకి వేయించాలి, మణికంఠని మళ్ళీ తీయించాలి అనేది ప్లాన్ చేశాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది మనకి ఇంట్రెస్టింగ్ ఉండడం కోసమే, వాళ్ళు ఏమో ఒకరికి ఫేవర్ చేయాలని వాళ్ళు అనుకోరు, కానీ అది అలా చేశాడు, అలా కుదిరింది, చేతులు గెలిపాడు అనేటట్టుగా అనిపించింది అనమాట. అంత హెల్ప్ అవుతుంది మణికంఠకి బిగ్ బాస్ వల్ల. రిపీటెడ్గా ఒక్కసారి కదా రిపీటెడ్గా జరుగుతుంది. మొన్న కూడా ఏదో జరిగిందబ్బా, వెంటనే గుర్తురావట్లా, మొన్న కూడా నాగమణికంఠని తీసేయడానికి కూడా బిగ్ బాసే ఈ క్లాన్లో ఉన్నప్పుడేమో అవతలని తీసేయమంటాడు, ఆ క్లాన్లో ఉన్నప్పుడు మీకు మీరే తీసేయమంటాడు. ప్రతిసారి నాగమణికంఠ ఎక్కడుంటే అక్కడ నాగమణికంఠ వాళ్ళు తీసేటట్టుగా, నాగమణికంఠ ఏదో అన్యాయం జరిగినట్టుగానే పోర్ట్రే చేసే దానికి ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. అది బిగ్ బాస్ కూడా మంచిదే, మీరు చూస్తూ ఉండండి ముందు
దాంతోపాటుగా నాగమణికంట కూడా దీని విషయాలలో ప్రాపర్గా ఆడుతున్నాడు. ఎలా సింపతి చేయట్లా, మళ్ళా ఇప్పుడు అతను తీసేయగానే ఏడ్చి గందరగోళం కూడా చేయట్లా, అయినా కూడా పాపం తీసేశారనే ఫీలింగ్ బయట తీసుకొచ్చేలాగా అతను అది వెరైటీ గేమ్ ఆడుతున్నాడు. అబ్బా ఆ గేమ్లో అది భయంకరమైన తెలివైన గేము, మాస్టర్ మైండ్ అది. దాన్ని కొంతమంది నెగిటివ్ తీసుకోవచ్చు, కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడుతున్నాడు. వీళ్ళు అతను ఏదో అంటున్నాము అనేసి అనుకుంటున్నారు, ఇతను వాళ్ళందరితో గేమ్ ఆడుతున్నాడు ఇండైరెక్ట్గా. బిగ్ బాస్ అండ్ నాగమణికంట గేమ్లో బిగ్ బాస్ కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, మనోడు ఇచ్చే దాని వల్ల, మనోడు చేసే దానివల్ల. అంత తెలివిగా ఆడుతున్నాడు మణికంట, మీకు అర్థం కావట్లా. తెలివిగా ఆడుతున్నారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ తన చుట్టే తిరుగుతున్నారు. మీరు చూసుకోండి, ఏ టాస్క్ చూస్తే లాస్ట్ వీక్ తీసేసింది అతన్నే, అతను రిలేటెడ్గానే టాస్క్లో, అతను రిలేటెడ్ సాక్రిఫైస్ అనే పదం మీద మొత్తం అతనిదే వీక్ అంతా. ఈసారి చూస్తే కూడా వీక్ స్టార్ట్ అవగానే టాస్క్ ఆడిండు, టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసిండు, ఓడిపోయినప్పటికీ మళ్ళీ వెంటనే ఇతనే తీసేశారు, టాక్ ఆఫ్ ది టాస్క్ అయిపోయింది. వీక్ అంతా మళ్ళీ అతనిది అవుద్ది, అన్నీ అతని చుట్టూ తిరుగుతున్నాయి. ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళు ప్లాన్ మార్చి చెప్పేసింది సీత, బిగ్ బాస్ మణికంట నువ్వు ఆడడానికి లేదని చెప్పిన తర్వాత యష్మి నిఖిల్తో ఫస్ట్ టైం నేను మనీని చూస్తుంటే బాధగా ఉంది రానింది. ఇదే నాకు నచ్చింది. సోనియా గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంతే, అన్నన్ని అనేసి వెళ్ళిపోయిన తర్వాత హేటెడ్ అందరూ చూపిస్తున్నారు, ఈవిడ చూపించినట్టు. ఇక్కడ మణికంట అని నోటోరియస్ ఫేసు, క్రిమినల్ ఫేసు ఎన్నెన్నో అనేసి, క్రిమినల్ ఫేస్ అనలేదు అన్ని ఫేస్లు అనేసి ఇక్కడేం పాపం బాధేస్తుందని ఒక్క పాయింట్ మాట్లాడితే సరిపోద్దా. తర్వాత నిఖిల్ ఏం లభిస్తారు ఈసారి. నాగమణికంట ఒక్కడే కూర్చొని కొంచెం లిటిల్ బాధ ఉంది బిగ్ బాస్, ఇంకో టాస్క్ ఆడితే బాగుండు, సరేలే అంతే ఆశ ఉండకూడదు, ఆల్రెడీ ఆడాను కదా అనేసి ఒంటరిగా మాట్లాడుకుంటున్నావు. నేను చాలాసార్లు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తా, నార్మల్గా బిగ్ బాస్కి సొసైటీలో ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, నన్ను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు బిగ్ బాస్ టీం కూడా నేను అదే రీజన్ చెప్పిన, బిగ్ బాస్కి సొసైటీకి ఏం సంబంధం లేదు, ఏం రిలేషన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అన్ని రిలీజియన్స్ అన్ని ఏజ్లో ఉంటారు, అక్కడ కూడా అలాగే సెట్ చేస్తుంటారు. మీరు ఒక మినీ సొసైటీ బిగ్ బాస్ అనేది చెప్పిన తర్వాత, కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైనా అనిపిస్తే మనసులో మాట్లాడుకుంటాం, అక్కడ జనాలు ఇది తెలియాలి కాబట్టి బయటికి మాట్లాడతాం ప్రతి ఒక్కటిని. అలానే ఉంటుంది మనసులో అనుకోవచ్చు, ఇంకా బాగా ఆడతాను, కెమెరాలకి చెప్తే కదా జనాలకు తెలిసింది, అందరూ మనకంటేనే కదా. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఆదిత్య ఓం గారు ఈజీగా గెలిచేశారు, నబీల్ వెళ్ళాడు. సో ఇక్కడి నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయిందనమాట. సీత అంటే ఆవిడ దగ్గర ఎఫిషియన్సీ, డెసిషన్ మేకింగ్ ఎఫిషియన్సీ లేదన్న ఫీలింగ్ ఇక్కడి నుంచి వచ్చింది నాకు. ఎక్కడంటే సింపుల్ టాస్క్ అది, ఇలా రోల్ అవుతూ ఉంటుంది, ఒక రేకు లాంటిది, దాని సందులో నుంచి బాల్ వేయాలి, అక్కడ ఒక్కొక్క ట్రే పెట్టుంటారు అనమాట, ఆ ట్రేలో పడాలి బాల్ వెళ్ళి, చిన్న బాల్ పడినప్పుడు -10, 10, 15, 20 అలా ఉంటాయి. వాటిలో ఆ సంచుల్లోకి వెళ్ళి పడితే ఆ కౌంట్ అయితే ఎవరికి ఎక్కువ కౌంట్ వస్తే వాళ్ళు 2 నిమిషాల్లో 50 పాయింట్స్ ఏమో తెచ్చుకోవాలి, వస్తే చాలు, అదే టాస్క్ సింపుల్. సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. ఆదిత్య ఓం గారిది, నబీల్ ఓడిపోతే ఇప్పుడు ఏం చెప్తారు బిగ్ బాస్, శక్తి క్లాన్ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని కాంతారా టీంలో నుంచి ఇందాక ఫస్ట్ సీజన్లో ఫస్ట్ వీక్లో ఎలా అయితే చేస్తారో అదేవిధంగా లాస్ట్ వీక్ లాగే వీళ్ళు నిఖిల్ టీం వాళ్ళు మాట్లాడుకొని కాంతారా టీంలో ఒకరిని తీసేయాలని చెప్పిన తర్వాత ఇక్కడ ఏమనుకుంటారంటే, యష్మి మన పృథ్వీ మనం ఎవరు ఆడినా గెలుస్తాం, ఎవరి తాడినా గెలుస్తాం కాబట్టి మనం స్ట్రాంగ్ వాళ్ళని తీద్దాం, మనం వీక్ వాళ్ళని తీయాల్సిన అవసరం లేదనేసి అనుకుంటారు గట్టిగా. ఇంకా అవన్నీ వాళ్ళు డిస్కషన్ ఏం చేస్తుంటారు అంటే, నిఖిల్ వచ్చి విష్ణుడు తీద్దాం అనుకుంటాడు, యష్మి వచ్చి విష్ణుడు తీద్దాం అనుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే నిన్న ఎపిసోడ్లో కూడా యష్మి నిఖిల్ విష్ణు రిలేటెడ్గా పృథ్వీ దగ్గర మాట్లాడుతూనే ఉండరు. ఇప్పుడు కూడా పృథ్వీ ఎక్కడ ఉండగానే యష్మి వచ్చి విష్ణుని తీయాలంటది, నిఖిల్ వచ్చి విష్ణుని తీయాలంటాడు, పృథ్వీ మాత్రం సీతాన్ని తీద్దాం అంటాడు, లాస్ట్కి సీతాన్ని ఒప్పిస్తాడు. ఎందుకంటే రీజన్స్ పర్ఫెక్ట్గా చెప్తాడు, పృథ్వీ కూడా టూ గుడ్. దానికి ఏమేమి చెప్తాడంటే, నేను సీతాన్ని తీద్దాం అనుకుంటున్నా అంటాడు నిఖిల్. ఎవరిని ఎప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసిన తర్వాత నిఖిల్ కూడా మంచి పాయింట్లు పెడతాడు. ఈరోజు నాకు నిఖిల్ ట్రాక్లోకి వచ్చాడని అనిపించడానికి ఆ టాస్క్ ఇక్కడ చెప్పిన పాయింట్లు చాలా కాన్ఫిడెంట్గా అనిపించాడు. ఎవరిని ఎప్పుడు పంపాలి అనేది కూడా తెలియట్లేదు ఆ చీఫ్కి. ఎందుకంటే పృథ్వీ కూడా ఎస్ పృథ్వీ కూడా నబీల్ వెళ్తా అన్నప్పుడు ఆపేనా ఎవరో ఒకరిని పంపించాలి కదా, ప్రతిసారి నబీల్ ఆ టాస్క్ ఉత్తరావు టాస్క్ దానికి నబీల్ ఎందుకు, అసలు ఫస్ట్ వీక్ మొన్న వీక్ అంతా నబీల్ ఆడిండు, ఇప్పుడు నబీల్ ఆడితే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఆడతారు, ఆ చీఫ్ కూడా ఆడలేదు, ప్రేరణ కూడా ఆడలేదు, ఆడే ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒకవేళ వాడు పోతానన్నా కూడా లేదురా వేరే వాళ్ళని పంపిస్తానన్నా కదా, అది కదా చీఫ్ అంటే. ఇప్పుడు నువ్వు పృథ్వీ నువ్వు వెళ్తానంటే నేను ఆపుతా కదా నిఖిల్ అనేసి ఈ డిస్కషన్ ప్రాపర్గా జరిగింది, ప్రాపర్ పాయింట్లు పెట్టారు. సీత ఖచ్చితంగా చీఫ్గా ఫెయిలు, లేదా చీఫ్ అయ్యాక ఆవిడ ఆటగాళ్ళ కూడా ఫెయిలు. అది ఎందుకంటే డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా లేదు. నేను దానికి కరెక్ట్ పాయింట్లు చెప్తామనండి. నిఖిల్ వెళ్ళి బిగ్ బాస్ అడుగుతాడు, ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి, ఎవరిని తీసేస్తారంటే సీతాని తీసేద్దాము అని అనగానే సీతాని తీసేసిండు. తీసేసిన తర్వాత
ఆవిడ అది పెద్దగా ఏం లేదు. ఆవిడ ఎప్పుడు ఎవరిని పంపాలి అనేది కూడా డౌట్గా ఉంది, పంపినట్టు అనిపించింది. సో అది కూడా నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్తాడు. సీత అన్ఫిట్ అని ఎలా అంటారు, టఫ్లే, ఇలా వాళ్ళకి కూడా టఫ్గానే ఉంటుంది కదా డెసిషన్ కూడా అనేసి బాధపడుతూ కూడా వాళ్ళ సైడ్ కూడా కన్సర్న్ తీసుకుని మాట్లాడింది. ఒకటే మాట్లాడుకుంటుంది, నబీల్తో చెప్తా ఉండింది అనమాట. తర్వాత సీత లాస్ట్ వీక్ అందరి గురించి ఆలోచించి గేమ్ ఆడలేదు, అది కూడా నాదే తప్పు, అది కూడా ఆవిడదే తప్పు, చీఫ్గా అది కూడా ఫెయిల్ అవ్వడానికి రీజన్ చూసుకోవాలా, అందరికీ ఛాన్స్ ఇస్తూ మనం కూడా ఛాన్స్ తీసుకుని ముందు గేమ్లో వెళ్ళాలి. కానీ బిగ్ బాస్ కూడా ఏం చేశాడు తెలుసా, సీత రిలేటెడ్గా అసలు కంటెంటే లేదు. మొన్న కూడా ఆ బాల్ టాస్క్ ఇట్లా పెట్టి ఒకదాని మీద రాడ్ మీద పెట్టుకొని వెళ్ళి దాని లోపల వేస్తారు చూసారు, ఆ టాస్క్లో కూడా సీతని సంచాలకంగా చేశారు. సీత అది ఆడలేకపోయింది, ఏ టాస్క్ ఆడలేకపోయింది, ప్రతి టాస్క్లో పార్టిసిపేషనే లేదు పాపం. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చూసింది, అది మంచిదే, కానీ అది ఓవర్ మంచితనం అనిపించింది. బిగ్ బాస్ నాగార్జున సార్ ఖచ్చితంగా వారం చేస్తారు, సీతను ఏమైందమ్మా నీకు, నువ్వు ఆడకుండా అన్ని వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నావు, నీ చీఫ్గా నువ్వు ఫెయిల్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, చీఫ్గా ఫెయిల్ అని చెప్పే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే టాస్కులు కూడా తక్కువ గెలిచారు కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడ చీఫ్ నుంచి కూడా తీసేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్నే తీసేశారు వాళ్ళు, అర్థం చేసుకో అన్నట్టు చెప్తారు గట్టిగా. ఇప్పుడు సీత, నైనిక అండ్ పృథ్వీతో డిస్కషన్ జరుగుద్ది. వచ్చి నబీలు అండ్ ప్రేరణ ఉండాలి అంటున్నారు, వాళ్ళిద్దరు వచ్చి చెప్పారంట. నైనిక పృథ్వీ వచ్చి అనేనంట ఏమని, నబీల్ అండ్ ప్రేరణ అయితే ఉండాలి, వాళ్ళనైతే థీమ్ అన్నట్టుగా చెప్తున్నారంట. అలా కాదు, ఏం బేసిస్ మీద వాళ్ళు క్లియర్ ఫేవరెటిజం అక్కడ, ఏం బేసిస్ మీద ప్రేరణని నబీల్ని తీయకూడదు నన్నైతే తీయాలంటున్నారు, ఏం బేసిస్? ప్రీ డిటర్మైన్డ్ బ్రెయిన్స్తో వచ్చారు, ముందే అనుకోని ఏదో ప్రీ డిటర్మైన్డ్ క్లియర్గా వచ్చారు, దాని ప్రకారం వాళ్ళ గేమ్ ఆడుతూ ఉంటే ఇంక గేము గుర్తుపెట్టుకోకుండా ఉంటే గేమ్ ఆడి ఇంకేం లాభం అని. ఈవిడ గేమ్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ ఏం ఆడాల, గేమ్ ఆడి ఏం లాభము, వాళ్ళు ఏమైనా కావాలంటే వాళ్ళు తీసేసుకుంటా ఉంటే ప్రేరణ నబీల్ ఎందుకు అనేది రీజన్ చెప్పకుండా నన్నే తీసేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా అంటున్నాను. యాక్చువల్గా ఈవిడ్ని తీసేయడానికి ప్రాపర్ రీజన్ ఏమి లే, నబీల్ని ఎందుకు పంపించావు రిపీటెడ్గా, మీరు ఆడొచ్చు కదా, అది సిల్లీ టాస్క్ కదా అనేది పర్ఫెక్ట్ పాయింట్. అది ఇంకా దాంట్లో మాట్లాడడానికి కూడా లేదు. సీత ఎంత సైలెంట్గా ఉంటే అంత పాజిటివ్, అది ఎంత మాట్లాడితే అంత నెగిటివ్. సిల్లీ పాయింట్ బాగా చెప్పాడు నిఖిల్. ఇంకా తర్వాత సరికి నబీల్ నాగమణి గంటతో మాట్లాడుతుండవు, ప్రేరణ గేమ్ అది, ప్రేరణ ఆడాల్సింది కదా అనేసి యష్మి నాతో వచ్చి అంటది, సింపుల్ గేమ్ కదని. ఆవిడ ఎలా చెప్తారు, నేను రోజు ప్రతి టాస్కే ఆడతా, వాళ్ళు ఆడనిస్తే అన్నాడు. మరి నబీల్ది ఏం తప్పులేదు కదా, ఎందుకంటే నబీలు ప్రతి టాస్క్ ఎవరికోడు ఆడాలనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పిచ్చింగ్ చేసి నేను ఆడతా అంటే అప్పుడు చీఫ్ ఛాన్స్ ఇచ్చే దాంట్లో ఉంటుంది. చీఫ్ ఛాన్స్ ఇస్తే ఆడతారు, ఎవరికైనా ఆడాలనే ఉంటుంది కదా, నాదేం తప్పలేదు, నేను ఎప్పుడు ఏదైనా ట్రై చేస్తాను ఉంటాను, ఆడమంటే ఆడతాను అన్నట్టుగా నేనైతే ప్రతి టాస్క్ ఆడతానని చెప్తాననేసి నాగమణి గంట చెప్తున్నాడు, సింపుల్దైనా కష్టమైందేనా అని. యష్మి ప్రేరణతో లోపల మాట్లాడుతుంది బాత్రూంలో, బక్వాస్కి ఆడాడు, వాడికి ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సింది, వాడేమో బాగా ఆడా, బక్వాస్కి ఆడాడంట, అంతకుముందంతా బాగా ఆడలేదా, అదేదో సిల్లీ టాస్క్, దాంట్లో బక్వాసే లేదు, ఎవడైనా కొంత లక్ అనేది ఉంటుంది, అది ఆ టాస్క్ అంత సిల్లీ. తర్వాత సీత, పృథ్వీ, నిఖిల్తో డిస్కషన్ జరిగింది, చాలా మంచి డిస్కషను. ఏంటంటే నిఖిల్ ఏమంటాడంటే, లాస్ట్ వీక్ నువ్వు అన్నావు కదా నన్నైనా తీసేసి అన్నావు కదా, సీత నేను తీయలేదు, నేను అనలేదంటే నువ్వు అన్నావు అంటాడు. యాక్చువల్గా అనింది, అది ఆవిడ కామెడీగా అంటానంటారో ఇంకొకటి అంటారంటారో ఫుటేజ్ నాకు తెలిసి నాకు సార్ ప్లే చేసే అవకాశం ఉంది, నన్నైనా తీసేయి నాకేం ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళని తీసి వద్దు అన్న సెన్స్లో ఏదో అంటది, నాకు ప్రాపర్గా గుర్తులేదు, ఫుటేజ్ చూడాలి. 100% అనింది, దెర్ ఇస్ నో డౌట్, అది ఫన్నీగా కూడా అన్నట్టుగా కూడా గుర్తు నాకు, కానీ అనింది. వాళ్ళకి నాగమణి గంట గుర్తుంది, నాగమణి గంట నిఖిల్ వాళ్ళకి పృథ్వీకి చెప్పాడంట, ఆ మాట అయితే అన్నావు అన్నట్టుగా నాగమణి గంట కూడా అంటాడు. సో అది కూడా ఒక రీజన్ అన్నట్టుగా చెప్తారు. దాంతోపాటుగా నేను అనలేదు అంటానే ఉంది. ప్రేరణ ఏమంటుందంటే, ప్రేరణ ఏమంటుంటుంది నైనికాతో అక్కడ లోపల కూర్చొని, ఈ గేమ్ నబీల్ ఆడాల్సింది కాదు కదా, అదేమంత ఫిజికల్ స్ట్రెంత్ అదేం కాదు కదా, ఆడకుండా మనకే ఛాన్స్ ఇచ్చుంటే ఎవరికైనా బాగుండేది అన్నట్టుగా అంటూ ఉంటే, యష్మి ఇక్కడ డిస్కషన్ ఏముంటుందంటే, నువ్వు చీఫ్ రా, యష్మి ఏమంటుందంటే సీతతో, నువ్వు చీఫ్ రా, ఆ టాస్క్ నువ్వు లాస్ట్ ఈ టాస్క్ ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు నబీల్ని పంపించకుండా నువ్వు ఆడాల్సింది, మరి నువ్వు వెళ్ళి ఆడి గెలిపించాల్సింది, నువ్వు నీ ఛాన్స్ తీసుకోవాలి కదా, నువ్వు అసలు ఆడకపోకుండా నువ్వేంటి అట్లా ఉండంటే, దానికి సీత ఏమంటుందంటే, చీఫ్ అంటే ఆడాల్సిన అవసరం లేదు, ఆడించి చీఫ్ అంటే ఆడడమే కాదు, చీఫ్ సెండింగ్ అదర్ టు ప్లే, అది కూడా ఆటే, అది కూడా టాస్కే, అది కూడా ఆటే, నేను వేరే వాళ్ళని పంపించి ఆడించడం కూడా నా ఆటే, నేనే ఆడాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పింది. కరెక్టే, కానీ ఒక్క టాస్క్ కూడా ఆడకపోవడమా, మరీ ఒక్కనే పంపించడం, వేరే వాళ్ళకి అన్యాయం చేసినా కూడా చీఫ్ ఫీల్ అయినట్టు కదా, అన్యాయం ఊరు జరిగింది, ప్రేరణకు టాస్క్లు ఇవ్వట్లేదు, ప్రేరణ బాగానే ఆడుతుంది కదా, నబీలే ఎన్ని ఆడుతాడు, లాస్ట్ వీక్ ఆడావు కదా నబీల్, ఒకసారి ఆగు, ఇది సిల్లీ గేమ్ అని చెప్పాలా. దీంట్లో ఇంకంతకంటే దారుణమైన విచిత్రమైన గేమ్ ఏంటంటే, నేను ఆడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని ఆడించిన ఓకే అనే దానికి కూడా నిఖిల్ పృథ్వీ భయంకరమైన సెటర్ వేశారు.
అదేనా మేము చెప్తున్నావు, నువ్వు పక్కన ఉన్నా కూడా నువ్వు ఆడిచ్చు, నిన్నెవరు ఆడమన్నారు అన్నట్టుగా. మరి ఆవిడ అన్న పాయింట్ కదే లాజిక్గానే ఉంది. ఆ తర్వాత యష్మి నిఖిల్ పృథ్వీ ఏమంటుందంట తెలుసా, సీత ఇంకి పింకీ పాంకీ వేసిందంట. ఇంకి పింకీ పాంకీ ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీ అని అట్లా వేసి సెలెక్ట్ చేసిందంట ప్రేరణ నబీల్తో. ఇప్పుడు ప్రేరణ నబీల్కి అలా వచ్చినప్పుడు సింపుల్ చీఫ్ ఫ్లాప్ కాకపోతే, నబీల్ నువ్వు లాస్ట్ వీక్ ఆడావు కదా, సో లెట్ ప్రేరణ ప్లే అనేసి అడిగి ఇచ్చేసి ప్రేరణకి ఇచ్చేయాలి. అది మంచి సంచాలకు మంచి చీఫ్ చేయాల్సిన పని. నబీల్ ఆల్రెడీ ఆడుతున్నాడు కాబట్టి రెగ్యులర్గా, సిల్లీ టాస్క్ కాబట్టి. దాంట్లో వీళ్ళిద్దరికి ఇంకి పింకీ పాంకీ వేసింది అంటేనే అది అటర్ ఫ్లాప్ అవ్వడం చీఫ్గా వేసి లాస్ట్కి నబీల్కి వచ్చిందంటే ఇంకి పింకీ పాంకీలో ఏ ఇంకీ వస్తేనో పింకీ వస్తేనో వాళ్ళు మాట్లాడుకున్నది ఏందో, డాంకీ వస్తేనో ఏదో మొత్తం మీద నబీల్కి ఇచ్చి ఆడిపించేసింది. నేను ఇది ఒక్క పాయింట్ మీద చీఫ్గా ఫ్లాప్ అనట్లా, మీరు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. లాస్ట్ వీక్ ఆ బెలూన్ పట్టుకొని నిలబడ్డారు చూసారా 3 hours పృథ్వీ నబీలు. ఆ టాస్క్లో కూడా ఫస్ట్ విష్ణుప్రియని ఆడమంటది, లేదంటది విష్ణుప్రియ. తర్వాత విష్ణుప్రియ సరే ఆడతాననేసి చెప్పిన తర్వాత సరే నబీల్ కూడా ఆడతా అంటుంది కాబట్టి మీ ఇద్దరు ఈ చేతులు పట్టుకోండి, ఏళ్ళు ఒకటి పెట్టుకుని సీత ఆడద్ది. ఆ రోజు కూడా ఏళ్ళు పట్టుకుంటా నబీలు వచ్చిందనేసి నబీలు ఆడిస్తుంది. ఆ రోజు చేలు పట్టుకుంటే నబీలు, ఈసారి ఇంకి పింకి పాంకి అయితే మళ్ళీ నబీలు. ఏంది ఇదంతా ఇంకి పింకి పాంకిలు, చేలు పట్టుకునేది, ఒంగుడు దూకులు ఆడేది, పంటలు వేసేది, ఏంది ఇది చీరాటలు ఆడేది. సో అది నాకు ఆవిడ ఖచ్చితంగా చీఫ్గా ఫెయిల్. డెసిషన్ మేకింగ్ లేదు. నిఖిల్ చెప్పిన రీజన్స్ పర్ఫెక్ట్ అంతే. నాకైతే బాగా అనిపించాడు నిఖిల్. దాంతోపాటుగా మణికంఠ గేమ్లో అందరూ అలా అయిపోయారు. మణికంఠ చుట్టే తిరుగుతుంది గేము, ప్రతిరోజు మణికంఠ చుట్టూ తిరుగుతుంది. అతను దాంట్లో సక్సీడ్ అయ్యాడు అని అనిపిస్తుంది. మణికంఠ చుట్టూ తిప్పడానికి బిగ్ బాస్ కూడా సక్సీడ్ అయ్యాడు. ఏ టైంలో మణికంఠని తీసేయాలి అనిపిస్తే దాని తగ్గట్టు రూల్స్, దాని తగ్గట్టు మాటలు ట్విస్ట్ చేస్తూ మణికంఠ కొంచెం ఇండైరెక్ట్ ఫేవరేట్ జరుగుతుంది. అది మనకి ఆటకి మంచిదనేది నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సంథింగ్ చూస్తూ ఉన్నాండి, చాలా గేమ్ వెరైటీగా మారబోతుంది. ఇంకా అది నాకు అనిపించింది చెప్పే జెన్యూన్. మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. దయచేసి 8 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 40 lakhs మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయట్లా, ఏముంది సబ్స్క్రైబ్ అట్లా కొట్టేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, దాంట్లో పోయేది ఏం లేదు. అంతే.